7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. అది భగవంతుడికి లభించిన వరం, దాన్ని వరంగా భావించాడు. ఎందుకంటే గాంధారి మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది. 100 మంది కొడుకులు పోయారు, కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు, కానీ ఆవిడ శపించింది. పతివ్రతల గౌరవం నిలపాలి కదా, శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా, శీలం కలిగిన స్త్రీ తుఫాన్ ఆగాలంటే ఆగాల్సిందే కదా, వాన కురవాలంటే కురవాల్సిందే కదా, శీలం అంత గొప్పది కదా, అటువంటి శీలవతుల మాట నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు చాపి ఆ శాపాన్ని భరించాడమ్మా. ఇది నా దేశం, ఇది నా జాతి, ఇది నా దైవం.